అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా వరకు చెప్తుంటారు ఆత్మలు ఉన్నాయి అని చెప్పి, దయ్యం పట్టింది అని చెప్పి, చాలా రకాలుగా అంటే పట్టి పీడిస్తోంది అని చెప్పి అంటూ ఉంటారు, ఇబ్బంది పెడుతోంది అంటారు, చచ్చిపోయిన శవంలా మారిపోయారు, అంతగా పీడించింది అంటుంటారు. నిజంగా ఇలాంటివి నమ్మొచ్చు అంటారా? ఒక మూఢనమ్మకంగా తీసి పారేయొచ్చు అంటారా? ఏమంటారు అసలు వీటి గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 95% ఆఫ్ పీపుల్ భ్రమపడతారు, నిజంగా ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు కొంత భ్రమపడ్డం, ఇల్యూజన్కి గురవడం జరుగుతూ ఉంటుంది. అది జాతచక్రంలో చాలా క్లియర్గా తెలుస్తుంది. అది ఇల్యూజన్కి గురవుతున్నారా లేకపోతే నిజంగానే పిశాచ బాధ యోగము అంటారు దాన్ని. అంటే ఏదైనా పిశాచ బాధ ఉందా అనేటువంటిది. పిశాచ బాధ అనేటువంటిది ఎట్లా జరుగుతుంది అంటే, వాళ్ళకి పర్టికులర్గా రాహు ప్రభావం, నీచగ్రహాల యొక్క ప్రభావం రాహుతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి, మొన్న ఈ మధ్య నేను రీసెంట్గా చూసిన జాతకాల్లో కూడా అలాగే జరిగింది. అంటే అది ఎలా అంటే, తెలియని ఒక భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు రకరకాలుగా ప్రవర్తనలు చేయడం. అప్పటి వరకు ఫ్యామిలీతో చక్కగా ఉన్నటువంటి వాళ్ళు, నేను దూరంగా ఉంటా, నేను ఎవరి మాట వినను, నా లైఫ్ ఏదో నాది అనేటువంటి భావన కొంతమందికి ఉంటే, ఒక రూమ్లో అలా ఉండిపోయి వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నట్టు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. దీన్ని పిశాచ బాధ అంటారు. ఇది ఎలా వస్తుంది ఏమిటి అంటే, ఒకటి వాళ్ళకి మహాదశలు వచ్చినప్పుడు వస్తుంది. అది ఏంటంటే మహాదశ మరి పిశాచ ఎలా తెలుస్తుంది అంటే, మనకి మన కంటికి కనబడకుండా, ఎలా అయితే మన మాంసనేత్రానికి భగవంతుడు ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ లలితామ్మవారు కూర్చొని ఉంటుంది, మన మాంసనేత్రానికి కనబడరు. ఎలా అయితే గణపతి దేవతా స్వరూపాలు ఎలా అయితే కనబడవో, పిశాచము కూడా కనబడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆ పిశాచం ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అంటే, చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, ఒక మనిషి చనిపోయిన తర్వాత, ఇది గరుడ పురాణంలో ఉన్న విషయం, నేను చెప్తున్న విషయం కాదు, ఇది గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంది. ఒక జీవి ఒక మనిషి మరణించాడు, వెంటనే సరిగ్గా 2 గడియల యొక్క సమయంలో చనిపోయిన వెంటనే యమభటులు అంటారు చూసారు, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడే వదిలేస్తారు, అక్కడ ఉంచుతారు. ఆ 4 సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తిరుగుతూ ఉంటాడు ఇసరంతది, అలా మనిషి ఖచ్చితంగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చనిపోగానే ఆత్మ ఇంత ఉంటుందమ్మా, ఇంతే, అంగుష్ట మాత్రం ఉంటుందని గరుడ పురాణంలో ఉంది. వీళ్ళకి 11 days ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయి, ఇంత శరీరంగా మారుతుంది. అప్పుడు తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకెళ్ళి వాడికి శిక్షలు ఉన్నాయా లేకపోతే ఇంకో జన్మలో ప్రవేశపెట్టాలి, అన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎవరైతే ఇంట్లో సరైనటువంటి పద్ధతిలో చేయలేదో, ఇంతగా ఉన్నది అంతే వదిలేస్తారు. అది పిశాచంగా తీసుకెళ్ళరు, ఇంకా అది పిశాచంగా ఉంటుంది, పిశాచ జన్మను ఎత్తుతుంది అది. ఆ పిశాచ జన్మను ఎత్తినటువంటివి ఎవరికైతే రాహువు సంబంధించినటువంటిది నెగటివ్గా ఉంది, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఆ దశలు వచ్చాయి, వాళ్ళలో కనెక్ట్ అవుతుంది. కొంతమంది అంటుంటారు ఏదో ఎవరో శత్రువులు ఏదో చేశారు, ఆ చేసేటువంటి వాళ్ళు ఇప్పట్లో చాలా తక్కువ, ఏదో పేరు చెప్పుకుంటుంటారు మేము చేస్తాం అది ఇది అని, కానీ అంత లేదు. అది ఒక ప్రక్రియ ఉంది, లేదని నేను అనను. కాకపోతే ఇప్పుడు చేసేవాళ్ళు లేరు. చేశారని ఊహించుకునే వాళ్ళు కొంత, చేశారు అనేటువంటి పేరుతో డబ్బులు తీసేసుకునే వాళ్ళు కొంత మార్కెట్లో ఉన్నారు. ట్రూ మాట్లాడుకోవాలంటే, అంటే మీకు ఎవరు ఏ ప్రయోగం చేయలేదు కానీ మీకున్న భ్రమను వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. మీకు ఎవరో ఏదో చేశారంటే అందుకే మీరు ఇబ్బంది పడుతున్నారు, అది తీసేద్దాం, దానికి ఇన్ని లక్షలు ఖర్చు అవుతాయని చెప్పని మీ భ్రమని మీకు నిజంలా ఒప్పించి చేస్తారు. రెండవది ఏంటంటే, నిజంగానే వాళ్ళకి పిశాచ బాధలు ఉంటాయి. అలాంటప్పుడు దానికి కొన్ని, అంటే కాళికాదేవి ఉపాసన కానీ, నరసింహస్వామి ఉపాసన కానీ, ఆంజనేయ స్వామి ఉపాసన వీళ్ళు చేయడం కానీ, లేకపోతే ఆ ఉపాసకులు వాళ్ళ ఉపాసన శక్తితో దాన్ని తీసేయగలుగుతారు. ఓకే. బట్ వాళ్ళ ప్రవర్తన మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పిశాచ బాధ కనుక మనిషి కనెక్ట్ అయినప్పుడు. అంటే అసలు ఇంట్లో అంతకుముందు ఎంత కలివిడిగా ఎంతో యాక్టివ్గా ఉన్న మనిషి ఒక్కసారి యాక్టివ్నెస్ తగ్గిపోతుందమ్మా, వాళ్ళలో డల్ అయిపోతారు. చదువుకునే పిల్లడు చదువులో డల్ అయిపోతాడు. బిజినెస్ అద్భుతంగా అప్పటి వరకు చేసిన వ్యక్తి నాకు ఏ బిజినెస్లో ఏమొద్దు అనుకుంటూ రూమ్లో కూర్చొని ఏదో డ్రింక్ చేసుకుంటూ అలా ఒక లైఫ్ గడుపుతూ ఉంటాడు. నాకేమి అసలు అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి మొన్నటిదాకా అసలు ఇంత యాక్టివ్గా ఉండే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, జాబ్ అంటే అసలు నెంబర్ 1గా ఉండేవాళ్ళు ఎందుకు ఇట్లా అయిపోయారు అనిపిస్తూ ఉంటుంది.
బికాజ్ ఆఫ్ పిశాచ బాధలు జరిగేటువంటి మహాదశలు నడుస్తాయి. బట్ రేర్గా ఉంటుంది, అందరికీ జరగదు. కొంతమంది ఊహించుకుంటారు అంటున్నా. 99% ఆఫ్ కేసెస్ ఊహే ఉంటుంది, నిజంగా ఉండదు. ఊహ ఏదో జరుగుతుంది అనుకోవడం, ఏదో భ్రమలో బ్రతకడమే ఉంటుంది. బట్ 1% ఆఫ్ కేసెస్ నిజంగా ఇట్లాంటివి జరుగుతాయి. అది మనం జాతచక్రం చూసి చెప్పవచ్చు. దానికి దత్తాత్రేయుడు ఆరాధన లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేది చేసుకోవడము. ఇంట్లో కొంచెం మనం గుగ్గిలం వేస్తుంటాం చూడండి, ఇంట్లో ఖచ్చితంగా వేయాలి అది. ఇప్పుడు ఎందుకమ్మా మన దీంట్లోనే కదా, ముస్లిమ్స్ దాంట్లో కూడా ఒక పొగ వేస్తారు చూసారు వాళ్ళు, ఇలా పట్టుకొచ్చి ఊదు అంటారు దాన్ని. అది వేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది యాక్చువల్గా. అది మన దాంట్లోంచి వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే. అది ఖచ్చితంగా ఇంట్లో చేస్తుండాలి. ఇంట్లో నిత్య దీపారాధన చేసే వాళ్ళకి ఇంట్లో ఎప్పుడైనా ఒక 6 నెలలకో సంవత్సరానికో కనీసం ఏదైనా హోమమో యజ్ఞమో చేసే ఇంట్లలో కూడా తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మరి ఈ పిశాచం పట్టుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే అమ్మా, వీళ్ళు టెంపుల్కి వెళ్ళారనుకున్న బయట ఉంటుంది అది, లోపలికి వెళ్ళదు అది, బయట ఉండి వెయిట్ చేస్తుంటుంది, రాగానే మళ్ళీ పట్టుకుంటుంది. నిజంగానే ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళారు అని అంటే ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తారు కదా, అయినా మళ్ళీ వాళ్ళని పట్టేస్తుందా? పట్టుకుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళు ఏదైనా ఉపాసన చేయడం, ఏదైనా ఒక కాలిక, అంత ఈజీగా వినరు కూడా వాళ్ళు చేయమంటే కూడా. ఈజీగా విన్నారంటే వాళ్ళకి ఏదో పూర్వజన్మ యోగం ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే మనం ఆలయంలోకి వెళ్ళాల్సి వస్తే అది ఆలయ ప్రాంగణం దగ్గరికి వెళ్ళగానే అది బయట ఉండిపోతుంది, మనం లోపలికి వెళ్తాం. కానీ చూసిన సినిమాల్లో వాటిల్లో సీరియల్స్ లో మాత్రం అసలు అలా ఏదైనా పైన ఉంటే అసలు ఆలయంలోకి వెళ్ళడానికి ప్రవేశించకున్నట్టుగా చూపిస్తుంటారు కదా. అది బలంగా వాళ్ళకి మరీ ఎక్కువ బలంగా ఉన్నప్పుడు అసలు వాళ్ళ దగ్గర వాళ్ళు దాని జోలికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు ఆలయాలకు. అది మీకు క్షేత్రాల దగ్గరికి అయితే అమ్మ అసలు కొన్ని కిలోమీటర్లో మా క్షేత్రం ఉంది అనగానే అక్కడ దూరం అయిపోతాయి, స్వయంభూ ఉండేటువంటి. ఎందుకంటే ఆ ఎనర్జీ అవి తట్టుకోలేక దూరం అయిపోతాయి. కాకపోతే విచిత్రం ఏంటంటే వాటికి భగవంతుడు కూడా కనబడుతుంటాడు. సూక్ష్మ రూపంలో ఉండేవన్నీ కనబడాలి కదా, ఆత్మలు కనిపిస్తుంటాయి, వాటికి భగవంతుడు కనిపిస్తుంటాడు. కానీ అవి అక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉన్నారనుకోండి, టక్కన అక్కడి నుంచి వెళ్ళిపోతాయి, అవి ఉండలేవు. ఆ ఎనర్జీ ఉన్న దగ్గర అవి ఉండలేవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు భగవంతుడు లేని చోటే లేదంటారు కదా, ప్రత్యేకించి అంటే ఆలయ ప్రవేశంలోకి వెళ్తేనే భగవంతుడు ఉంటాడు అని చెప్పి అది వెళ్ళిపోవడము, ఇలా ఏంటి? భగవంతుడు లేని చోటు ఎలా అయితే లేదో, ఇప్పుడు గాలి ఉందమ్మా, ఇక్కడ గాలి లేదో అనలేము. ఫ్యాన్ ఎందుకు వేసుకుంటున్నాం? ఎనర్జీ ఎక్కువ కావాలి అక్కడ. గాలి ఉంది కదండి, మీకు ఎందుకు ఉక్క పెడుతుంది అంటే గాలి అంతటా సరిపోయేంత లేదు. అక్కడ మీకు ఉక్క పెడుతున్నప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి అంత లేదు. ఓకే, అంతా పరమాత్మే, అన్ని చోట్ల ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. కానీ ఒక్కొక్క దగ్గర ప్రకటితం అవుతాడు, కొన్నిటి దగ్గర ఎనర్జీగా మారుతాడు. అలా ప్రకటితము ఎనర్జీగా మారడం అంటే ఓన్లీ భగవంతుడు ఒకటే కాదు, అన్ని ఎనర్జీస్ కలిసి ఉన్నాయి విశ్వంలో. అన్ని ప్రేతలు ఆత్మలు అన్నీ ఉన్నాయమ్మా, యక్షులు గంధర్వులు సిద్ధరూపాల్లో అన్నీ తిరుగుతూ ఉన్నారు. కానీ పర్టికులర్గా ఎక్కడైతే పూజ జరుగుతుందో, ఎక్కడైతే మీరు ఒక మంత్ర జపం చేస్తున్నారో అక్కడ ప్రకటితం అవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఇప్పుడు ఆత్మ ఏదైతే ఉందో చనిపోయిన తర్వాత కార్యక్రమాలు ఎవరైతే సరిగ్గా చెయ్యరో అది భూమిపైన మిగిలిపోయిన ఆత్మ ఈ అంటే మన జాతకంలో ఉండే గ్రహాల రీత్యా అలా వచ్చే అవకాశం ఉంటుంది అని. అయితే ఇప్పుడు చాలా వరకు కొంతమంది నమ్ముతూ ఉంటారు, కొన్ని సినిమాల్లో అట్లా కూడా చూపిస్తూ ఉంటారు, అది వాస్తవమే అంటారా? ఏంటి అంటే ఇప్పుడు మీకు నాకు ఏదైనా శత్రుత్వం ఉంది, నా వల్ల మీరు ఇబ్బంది పడి ఏదైనా జరగరాంది జరిగింది అని అంటే చనిపోయిన వ్యక్తి ఒక దయ్యంగా మారి నన్ను పీడిస్తున్నారు అని ఇలాంటిది ఎక్కువగా చూపిస్తుంటారు కదా, ఇది నమ్మొచ్చు అంటారా? అంటే ఒక పగతో ఆత్మ ఇలాంటివి చేస్తుందంటారా? మంచి ప్రశ్న వేశారు. పీడించడం అనేది జరుగుతుంది, కాకపోతే అది కూడా అందులోకి వెళ్ళే ఎలిజిబిలిటీ ఉంటేనే కుదురుతుంది, లేకపోతే వెళ్ళలేదు. ఇప్పుడు ఆత్మకారకుడు బలంగా ఉన్నాడు అనుకున్నా, ఇప్పుడు ఒక వ్యక్తి పీడించాడు, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని బాగా పీడించాడు, బి అనే వ్యక్తి చనిపోయాడు. ఏ అనే వ్యక్తిలో గనక ఆత్మకారకుడు బలంగా ఉంటే ఇందులోకి ఎంటర్ అవ్వలేడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఇంకోరెవరిలోకి ఎంటర్ అయ్యి ఇబ్బంది పెడతాడు. బట్ అది అన్నిసార్లు జరగదు, అది ఎంతో ఇంకా వీళ్ళు భయంకరంగా ఏదో చేసి అది కక్షకు పెట్టుకొని వస్తే తప్పితే జరగదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే దానికి వేరే వేరే కర్మలు ఉంటాయి. ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఇంకో జన్మెత్తాల్సి ఉంటుంది, ఒక్కోసారి రకరకాలుగా జరుగుతాయి. బట్ బలవత్ మరణాలు మాత్రం ఇప్పుడు కొంతమంది చూడండి కాల్చుకోను హ్యాంగింగ్ చేసుకుని చచ్చిపోతారు, అవి కూడా ఖచ్చితంగా ప్రేతలు అవుతాయి. ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు అంటారంటే చనిపోయినటువంటి ఆత్మ అంటే మనిషి చనిపోతాడు కదా, ఆత్మ కాలుతూనే ఉంటుందమ్మా.
బలవత్ మరణం జరిగినప్పుడు ఏమవుతుందంటే 24 hours కాలుతూనే ఉంటుంది వాళ్ళ శరీరం, తట్టుకోలేకపోతుంటారు. అప్పుడు అనిపిస్తుంది, అరే నేను ఎందుకు చచ్చిపోయాను, దీనికంటే ఆ లైఫే బాగుంది, ఏదో అప్పులు ఉంటే ఉన్నాయి, వాడికి ఏదో సమాధానం చెప్పుకునేవాడిని, ఏదో ఇంట్లో బాధలు ఉంటే ఉన్నాయి, నేను అసలు ఇంత పిచ్చి పని ఎందుకు చేశాను అనుకుంటుంది అప్పుడు ఆ ప్రాణి, ఆ జీవి. ఓకే. రివర్స్ వెళ్ళలేదు, ఆ శరీరం అయిపోయింది, వెళ్ళలేదు, ఇక్కడ ఉండలేక వెళ్ళలేక చాలా నరకయాతన అనుభవిస్తూ ఉంటుంది, ఆకలేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి, శాస్త్రాల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. ఆకలేస్తూ ఉంటుంది, ఏదో తినాలనిపిస్తుంటుంది, అది తినలేకపోతుంటుంది, అవును, అట్లా బాధపడుతూ ఉంటుంది చాలా. ఓకే. అంటే ఈ యాతన నుంచి శరీరం విముక్తి పొందింది కానీ ఆత్మ విముక్తి పొందలేదు. అలాంటివి అందులో కూడా బాగా ఉపాసకుల దగ్గరికి వచ్చి అవి మొర కూడా పెట్టుకుంటాయి ఒక్కోసారి. విముక్తి వాటికి కూడా కావాల్సింది ఏంటి, వాటికి విముక్తి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? ఒక దేవతామూర్తికి సంబంధించింది ఏదైనా జపం చేసి దారబోస్తే అవి ఆ పుణ్యంతో విముక్తి చెందుతాయి. ఓకే, చెందుతాయి అవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది కూడా కొన్ని సినిమాల్లో వాటిల్లో చూపిస్తుంటారు కదా, ఏదో మహర్షులు వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళు చేసే పనుల వల్ల దీనికి విముక్తి కలిగి మీ వల్ల నేను విముక్తి పొందాను శాపం నుంచి అని చెప్పి దండాలు పెట్టడం. ఇప్పుడు అమ్మవారికి బలి అన్నం అని ఇందాక చెప్పాను, ఒక వీడియోలో చెప్పాను, ఆ బలి అన్నం లాంటివి కూడా అవి స్వీకరించి అలా కూడా విముక్తి చెందుతాయి. యాక్చువల్గా మనం ఇచ్చేటువంటిది ఏదైతే అమ్మవారికి ఒక అన్నం పెరుగు అన్నం ఏదో పెట్టాం, బలిగా పెట్టి బలి మంత్రం చదివాం, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో ఏవో తింటాయని చెప్పి అక్కడ వదిలేస్తాం, రోడ్డు మీద ఏదో పక్కన పెడతాం, ఏ కుక్కో పిల్లో ఏదో తింటుందని. అలాంటి పదార్థాన్ని కూడా అవి తిని కొంతవరకు విముక్తి చెందుతాయి. యాక్చువల్గా అలాంటి విముక్తి చెందడానికి కూడా అవి పెడతారు యాక్చువల్గా. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.